అప్పుడు భూములు కూడా ఉండేటివి రైతుల దగ్గర. ఇప్పుడు రైతుల దగ్గర భూములు తగ్గుతున్నాయి, రియల్ ఎస్టేట్ అయిపోతున్నాయి, రకరకాల కారణాలు ఉన్నాయి. దానికి తోడుగా ఈరోజు ఏదైతే సమాజంలో జరుగుతూ ఉందో పాశ్చాత్యుల కన్నా మన దేశంలో ఉన్న రాజకీయ నాయకులు పొలిటీషియన్స్ ఈ సమాజాన్ని ఓట్ల రాజకీయంతో చిన్నాభిన్నం చేసేసి ముస్లింలకు సహకరిస్తున్నారు. ఈరోజు బక్రీద్ నాడు మనం పట్టుకుంటే మన కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళని రక్షిస్తున్నారు, ముస్లింలకు అండగా నిలుస్తున్నారు. కాబట్టి రాజకీయ నాయకులు కూడా నేను ఈ వేదిక మీద నివేదన చేస్తున్నాను. అయ్యా, మీరు గోవులను రక్షించే దిశలో మీరు తప్పకుండా సహకరించాలి. ఎవరైనా కానివ్వండి, హిందువులైనా కానివ్వండి, ముస్లింలైనా కానివ్వండి, క్రిస్టియన్స్ అయినా కానివ్వండి, వీళ్ళను ఆపి ఘోరంతని సక్షించి రైతులకు ఏదైతే ఈ ఆవులు ఎక్కడ ఉండాలి, రైతు దగ్గర ఉండాలి, గ్రామాల్లో ఉండాలి. కానీ ఈరోజు ఖైదీశాల అయిపోయింది, గోశాలలు కావు. భాగ్యనగరం చుట్టూన్న ఏదైతే 60-70 గోశాలలు ఉన్నాయి, ఇది గోశాలలు నడపారు, ఖైదీశాల. ఆవులు ఇక్కడే ఉంచి మేపుకోకుండా మనం ఇక్కడ వాటిని ఈ మేతావి పెడుతున్నాము. సో మరి ఆ రోజుల్లో మేష వస్తే దాని పాలు ఔషధ గుణాలతో నిండేటివి. ఈరోజు పాలు ఏంటి, మనం ఉన్న రెడీమేడ్ మేతతోనే వారు పాలు తింటున్నాం. దాంతోపాటుగా సమాజంలో మొత్తం అంతా కల్తీ పాలతో సమాజాన్ని నాశనం చేస్తున్నారు, విషాన్ని దాపుతున్నారు సమాజానికి. ఈరోజు మరి గోశాలలో మేము మా వంతుగా ఒక 100 లీటర్లు ఉదయం, 100 లీటర్ల సాయంత్రం ఇక్కడ భక్తులకు ప్యూర్ నీళ్ళు కలపకుండా మంచి పాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీంట్లో భాగంగానే అది కూడా ఒక స్వావలంబన పాలు గోశాలకు. అంటే మీరు ప్రారంభించి నాటి నుంచి రకరకాలుగా గోసంతతి పెరుగుతూ వచ్చింది ఈ గోశాలల్లో. వీటి నిర్వహణ కూడా మొదలు 2-3 కావచ్చు, తర్వాత ఇప్పుడు ఎంతమంది దీన్ని నిర్వహణ చేస్తున్నారు, వీటి వల్ల ఎదురవుతున్న సమస్యలు ఏంటి? దీంట్లో ముఖ్యంగా రాజస్థానీ మిత్రులు సోహన్లాల్, దాయిమా, సుఖ్జీ, రాజేందర్జీ और చాలామంది వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు, నేనున్నాను, విఠల్ గారు ఉన్నారు, దామోదర్ రెడ్డి, విఠల్, మిగతా మిత్రులు కూడా అందరూ పనిచేయడం జరుగుతూ ఉంది. దీంట్లో దరిదాపుగా ముందు 15 మందితో సరిపోయేది, ఇప్పుడు 20 మంది లేబరు, 2 మేనేజర్లు, మిగతా వాళ్ళతో ఈ గోశాల నడుపుతూ ఉన్నది. ఎక్కడి నుంచి, ఒరిస్సా, బీహార్ నుంచి ఈ వర్కర్సు దరిదాగా 13-14 వేలు వాళ్ళకు జీతాలు ఇచ్చి ఇక్కడ ఉంచుకోవడం జరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి చెప్పకుండానే వెళ్ళిపోవడాలు, రకరకాల వర్క్ ఎక్కువైనప్పుడు, వర్షాకాలం వర్క్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు వెళ్ళిపోవడాలు, ఇలాంటి ఇబ్బందులు అనేకం జరుగుతున్నాయి వర్కర్స్తో. మరి ఈ 1000ని సంరక్షించాలి, పేడ డైలీ 5-6 టన్నులు 10 టన్నుల పేడ తీయాలి, గడ్డి వేయాలి, ఇవన్నీ చేయాలంటే మినిమం ఒక 20 మెంబర్స్ వర్కర్స్తోగా మెయింటైన్ కాలేదు ఇది. అంటే పశువులకు రకరకాల వ్యాధులు కూడా వస్తుంటాయి. వాటి నిర్వహణకు అంటే ప్రత్యేకంగా డాక్టర్ని నియమించారా లేదా? వీటి ఆరోగ్య నిర్వహణకు ఈ వర్షాకాలంలో అనేకమైన డిసీజులు ఆవులకు వస్తూ ఉంటాయి. గడ్డి ద్వారా, దీని ద్వారా వస్తూ ఉంటాయి. నిన్ననే మేము డివార్మింగ్ ట్యాబ్లెట్స్ ఇచ్చాము. ఆ తర్వాత ఫుట్ అండ్ మౌత్ వ్యాక్సినేషన్, మన ఊర్లలో ఏదైతే గాలికుంటు వ్యాధి వస్తుంటుందో దానికి కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ డాక్టర్లు సహకారం ప్లస్ ఇక్కడ ఒక డాక్టర్ రామవతార్ వెటర్నరీ డాక్టర్, పర్మనెంట్ డాక్టర్ ఉంటాడు, 24 అవర్స్ వారి అబ్జర్వేషన్లో. మిగతా ఎప్పుడైనా వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు మరి బయటి డాక్టర్స్ను పిలిచి ఈ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అయినా కానీ రకరకాల కారణాల చేత అనేకమైన ఇప్పటివరకు దరిదాపుగా 500-600 గోవులు ఎవరైతే కోయడానికి తీసుకెళ్తున్నారో కట్కశాలలకు, ఆ బండ్లో ఒక్కొక్క దాంట్లో 40-50 రెండు అంతస్తుల దాంట్లో వాటిలో నింపేసి తీసుకొస్తే వచ్చేసరికి 25% చనిపోవడము, ఒక 25% డిసీజులు కావడము, 50% మాత్రమే ఆరోగ్యంగా ఉంటాయి. వాటి ఖర్చుకు దరిదాపు నెలకు మెడిసిన్స్కే దరిదాపు 50 నుంచి ఒక్కోసారి 1,00,000, ఈ వర్షాకాలంలో 2 లక్షలు కూడా మెడిసిన్కు వెచ్చించి మరి ఈ గోశాలను నడుపుతూ ఉన్నాం. మా ఊర్లో సార్ 40 రూపాయలు పర్ ఆవుకి దినం ఇస్తున్నాడు గవర్నమెంట్ వస్తుంది స్వావలంబన గురించి. తెలంగాణలో ఒక గుడ్డ పైసలు కూడా హిందీ బోల్నే కే టైం పే బోల్ దో. ఏదైతే ఈరోజు గోశాలల్లో మిగతా రాష్ట్రాలలో గోశాల స్వావలంబన గురించి ఒక్కొక్క ఆవుకు 30 నుంచి 40 రూపాయలు రాజస్థాన్, గుజరాత్, యూపీ కొన్ని స్టేట్లలో ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రభుత్వాలు. మన ప్రభుత్వాన్ని కూడా నేను వేదిక మీద రిక్వెస్ట్ చేస్తున్నాను, రాజకీయ సంబంధిత రాజకీయ నాయకులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా అనేకమైన గోశాలలు ఇబ్బందులు ఉన్నాయి, వాటికి తోడుగా మీరు 30-40 రూపాయలు డైలీ ఒక ఆవుకి ఇచ్చి, గ్రాసానికి ఇచ్చి ఈ గోశాలను ముందుకు తీసుకెళ్లాలని ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మొన్ననే మరి ఈ తెలంగాణ ప్రభుత్వము గోశాలల గురించి ఒక 10-20 ఎకరాలు 50 ఎకరాలు కేటాయించి వాటి స్వావలంబన చేస్తామని
డిక్లేర్ చేశారు. ఇంకా అది కార్యరూపం దాల్చలేదు. దాంట్లో భాగంగానే మా గోశాలను కూడా రికగ్నైజ్ చేసి లోకల్ ఉన్న నాయకులందరూ కూడా మరి ముఖ్యమంత్రి స్థాయికి వాళ్ళు నోటీస్కి తీసుకెళ్ళి ఈ గోశాలను కూడా రికగ్నైజ్ చేసి దీనికి కూడా ఆర్థికమైన సహాయం చేస్తే ఈ గోశాల ఇంకా ఆర్థికంగా ముందుకెళ్తుంది, ఇబ్బందులు లేకుండా దీన్ని మెయింటైన్ చేయడానికి వీలైద్దని మీకు తెలియజేస్తున్నాను. ఈ గోశాలలో కొద్ది రోజుల జీవితం అంటే బాల్య దశ నుంచి వృద్ధాప్య దశకు సంబంధించిన పలు గోవులు ఉన్నాయి. వీటి నిర్వహణ రకరకాలుగా ఉంటుంది. చిన్న గోవులు చిన్న వాటిని నిర్వహణ, ఒక మధ్యస్థ వాటి నిర్వహణ, వృద్ధాప్య దశలో ఉండే వాటి నిర్వహణ రకరకాలుగా ఉంటుంది. వాటిని ఎలా ఎదుర్కొంటున్నారు? సో మేము తెచ్చిన 5 ఆవులతో తర్వాత అంచెలంచెలుగా చిన్నవి పెద్దవి పెరుగుతూ ఉన్నాయి. ఈ గోశాలనే గత 5 సంవత్సరాల నుంచి పుట్టిన బిడ్డల లేగ దూడలను సపరేట్ కట్టేసి వాళ్ళ ఆవులుగా పాల దూడలుగా పెంచడం జరుగుతూ ఉంది. మరి చిన్నవాటికి మధ్యస్థం ముసలి వాటికి ఇక్కడనే ట్రీట్మెంట్ ఇప్పించి ఇక్కడనే వాటికి సంరక్షణ చేయడం జరుగుతూ ఉంది. వృద్ధాప్య దశలో కొన్ని ఆవులు చనిపోవడం, కొన్ని వివిధ డిసీజులతో చనిపోవడం, వాటిని ఇక్కడనే ఎక్కడ ఎవరికి అమ్మకుండా చేయకుండా ఇక్కడనే ఈ పరిధిలోనే ఖననం చేసేసి వాటికి కూడా అంతిమ సంస్కారం జరపడం గోశాలను జరుపుతూ ఉంది. జనరల్గా ఈరోజు సొసైటీలో చూస్తే మరి బర్రె కానీ ఆవు కానీ ఏదైనా చనిపోతే తీసుకుపోయి అక్కడ ఊరవతలు ఎక్కడో పడేస్తూ ఉంటారు. అట్లాంటి కార్యక్రమం చేయకుండా మరి ఈ గోశాలలు చనిపోయిన వాటిని తీసుకెళ్ళి ఇక్కడ ఈ ప్రాంతంలో ఖననం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ నేచురల్గానే ఒక చెరువు కూడా ఉంది. ఆ ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో ఈ ఆవులను దూడలను ఖననం చేయడం జరుగుతూ ఉంది. मैं यहाँ दामोद रेड्डी साहब के बाद में वाइस प्रेसिडेंट हूँ यहाँ गौशाला का, और हमारे हैदराबाद में 60-70 गौशालाएँ हैं, लेकिन यही एक गौशाला ऐसी है जिसको उत्तर भारतीय दक्षिण भारतीय मिल के चलाते हैं। ये बहुत बड़ी बात है। बाकी जो गौशालाएँ हैं उनको राजस्थान वाले, गुजरात वाले, अग्रवाल लोग चलाते हैं, लेकिन यहाँ हम तेलुगु भाइयों को जोड़ के साथ चलाते हैं और तेलुगु भाई हमारा बहुत सहयोग करते हैं। यहाँ साथ चलाने में कुछ दिक्कत है? कोई दिक्कत नहीं। हमारे एमएलए साहब ने पूरा शेड बना दिया है। पूरा शेड एमएलए साहब नहीं बनाया है, एक शेड बनाया, एक शेड बनाया है। ये इसको भी स्लैब डलवाया, इसका स्लैब का पूरा वो शेड पूरा उन्हीं दिया, ये स्लैब उन्हीं दिया। और गायों के लिए अच्छा संरक्षण दूसरा शेड दूसरा शेड अलग अलग डोनर से अलग डोनर बनाए हैं। राजस्थानी वाले कुछ बनाए हैं, कुछ तेलुगु वाले भी बनाए हैं। हमारे दामोद रेड्डी साहब ने सप्त गौशाला बनाई है, हमने भी एक छोटा सा शेड बनाया है। तो ये सब मिल के चलाते हैं। मैं तो यहाँ की गवर्नमेंट को, रेवंत रेड्डी साहब को ये प्रार्थना करता हूँ कि आप भी हिंदू हैं, गौ भक्त हैं, इसलिए कृपा करके हमारे राजस्थान में जैसे 40 रुपये पर गाय को पर डे देते हैं, ऐसे ही अगर आप भी यहाँ कुछ सहायता करें तो ये गौशाला चलाने में बहुत सुविधा होगी। अन्यथा एक गौशाला का 15 लाख महीने का खर्चा है, वो चलाना बहुत मुश्किल होता है। हम मंग के किधर से डोनेशन लाते हैं। तो मैं गवर्नमेंट से हाथ जोड़ के प्रार्थना करता हूँ कि अपने धर्म को बचाने के लिए ज़रूर गौ माता के लिए सहायता करें।